ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకుని కరుణా సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయ అంతరాల్లోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కూడా యేసయ్య మనతో ప్రత్యేకంగా మాట్లాడబోతున్నాడు. ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాట మన జీవితానికి ఒక గొప్ప నిచ్చెన లాంటిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అగాధంలో పడిపోయినా సరే, ఈ రోజున అప్పుల అగాధములు, కష్టాల శ్రమల సుడిగుండములు చిక్కుకొని పోయినా సరే, ఈరోజు చెప్పబడుతున్న మాట నిచ్చెన వంటిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యాకోబు ఒక రోజున బెర్షెబ అరణ్యములో ఎక్కడో అట్టడుగున పడిపోయినాడు. ఒంటరితనమని అగాధములో అందరి చేత విడువబడి, త్రోసివేయబడి, తృణీకరించబడి, సొంత అన్న చేత ద్వేషించబడి బెర్షెబ అరణ్యంలో దిక్కులేని వాడిగా చీకట్లో ఆ గడాంధకారాలు నిద్రపోతున్నప్పుడు దేవుడు ఒక నిచ్చెనను పంపించాడు. అక్కడి నుంచి వాగ్దానాన్ని పంపించాడు. ఆ నిచ్చెన చివరి నుంచి మాట్లాడుతున్నాడు. యాకోబు, ఇదిగో నేను నీ పితరుల దేవుణ్ణి, నువ్వు పండుకున్న స్థలం నీకు ఇస్తాను అని చెప్పేసి వాగ్దానపు నిచ్చెనను అక్కడ వేసి ఆయన ఎక్కిస్తూ ఉన్నాడు. కృంగిపై పడిపోయినటువంటి యాకోబుకు గొప్ప శక్తి వచ్చింది, సామర్థ్యం వచ్చింది. తాను 20 సంవత్సరాలు కూడా ఆ దర్శనానికి అవిధేయుడు కాకుండా ఆ దర్శనాన్ని గుండెల్లో పెట్టుకుని, ఆ మాట గుండెల్లో పెట్టుకొని బ్రతికాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్ని కష్టాలు, విపత్తులు వచ్చినా, శ్రమలు వచ్చినా ఆ నిచ్చెన అతను బ్రతికించింది. ప్రతిరోజు ఒక మెట్టెక్కించింది. ఈరోజు ఈ మాట కూడా ఒక నిచ్చెన వంటిది. నువ్వు వింటే నిచ్చెన దగ్గర చేరుకుంటావు. ఎంతటి దీనస్థితిలో నువ్వు ఉన్నా, ఎంతటి అగాధంలో పడిపోయినా ఆ నిచ్చెన నిన్ను బ్రతికిస్తుంది, నిన్ను హెచ్చిస్తుంది, నిన్ను నిలబెడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్ను ఉన్నత శిఖరానికి ఎక్కిస్తుంది. ఎంతమంది పడద్రోయలను చూసినా ఆయన నిచ్చెన, ఆయన వాగ్దానం, ఆయన మాట శక్తి నిన్ను పైకి తీసుకొని పోతుంది. సహోదరుడా, దేవుని మాట విందామా? ఈ రోజున ప్రార్థన చేసుకుంటాం. అటు ఇటు చూడకుండా, నీ కన్నులు అటు ఇటు చూడనివ్వకుండా, నీ కన్నులు నేరుగా దేవుని చూడనేమో, దేవుని శక్తిని చూడనేమో. ఆయనను బ్రతికించబోతున్నాడు, నడిపించబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. అయ్యా, మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మీ ప్రజలు తండ్రి నాయన చెవులు రిక్కించి మీ మాట వినాలని ప్రభు ఆశిస్తుండగా తండ్రి, వారి చెవులను సున్నతి చేయండి, వారి హృదయాన్ని సున్నతి చేయండి ప్రభువా. మీరు లేవనెత్తండి తండ్రి, సంధించండి ప్రభువా, బ్రతికించండి ప్రభువా. మీ కృపతో లేవనెత్తి నడిపించి బలపరచమని, సహాయం చేయమని, మీరు ఆదరించి అద్భుతం చేయమని, దయ చూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు ప్రభువా. ఒక అగ్ని జ్వాలగా మీ మాటను పంపి తండ్రి నాయన మీరు రూపాంతరపరచండి తండ్రి నాయన. అయ్యా, మీ మాట అగ్ని వంటిది ప్రభువా. స్తోత్రం. మీ అగ్నిని, మీ ఫైర్ని పంపమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుచున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. వినిన తోడనే ప్రభువా, కృంగిన వారు లేవాలి, బలహీనులకు బలాభివృద్ధి కలగాలి, శక్తిహీనులు శక్తిమంతులు కావాలి తండ్రి. మీ కృప చేత నడిపించి బలప సహాయం చేయమని, మీరు ఆదరించి అద్భుతం చేయమని, మీ మహిమతో, కృపతో, జీవంతో నింపమని, నడిపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 1-2 వచనాలు మనకు బాగా తెలిసినటువంటి వాక్యంలోంచి మనకి ఎప్పుడు తెలియనటువంటి కొన్ని విషయాలు నేర్చుకోబోతూ ఉన్నాం. చదువుదాం ఈ రోజున. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరే. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్పీ దేవుని బిడ్డ, ఇక్కడ వలలు కడుగుతున్నటువంటి జాలరులను దేవుడు చూశాడు. 2 దోణిలో ఉన్నటువంటి ఆ యొక్క సేవకులు, ఆ జాలరులు కిందికి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఇమ్మీడియట్గా దేవుడు వచ్చి వాళ్ళని పలకరించి మాట్లాడి వాళ్ళ దోణిని అడిగి తీసుకొని వాళ్ళ దోణిలో కూర్చుని వాక్యం చెప్పి ఆ తర్వాత ఫైనల్గా చెబుతున్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళి అర్జెంటుగా లోతులోనికి వెళ్ళి వలవే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనకు తెలుసు ప్రియ దేవుని బిడ్డ, ఏ వల కడగబడుతుందో ఆ వలను దేవుడు దాటిపోడు. ఏ వల కడగబడుతుందో దాన్ని నింపకుండా దేవుడు చెయ్యి ముడుచుకోడు. ఏ వల కడగబడుతుందో దానికి క్రొత్త మార్గం, అన్ని దారులు మూయబడినా ఏదో ఒక తలుపు తెరిచి ఆయన నింపక మానడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ వల కడగబడుతుందో దాని నిందను కొట్టివేయకుండా ఆపడు దేవుడు. ఏ వల కడగబడుతుందో ఆ వలను నింపకుండా దాటిపోడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ రోజున కడగబడుట గురించి మనం నేర్చుకుంటున్నాం. మన హృదయం అనే వల, మన మనస్సు అనే వల అనేక సార్లు కడగబడక శాపాల మధ్యలో ఉన్నది, కడగబడక అతిక్రమాల మధ్యలో ఉన్నది, కడగబడక దీవెన లేకుండా కొదువుల మధ్యలో కొట్లాడుతూ ఉన్నది.
ఈరోజు మనం శపించబట్టడానికి కారణం ఏంటో తెలుసా ప్రియ దేవుని బిడ్డ? దేవుడు రాలేదని కాదు, దేవుడు ఇవ్వలేదని కాదు, దేవుడు నీ మొర వినలేదని కాదు, నీ వల కడగబడలేదు. అనేకసార్లు దేవుడు వస్తున్నాడు, చూస్తున్నాడు, కానీ వల కడగబడినందువలన అది పాచితోనూ అది భయంకర నాచుతోనూ నింపబడిపోయి చచ్చిన చేపలతో కంపు కొడుతున్నప్పుడు దేవుడు దాటిపోతూ ఉన్నాడు. అనేకసార్లు మన వలను కడగలేం. మనకు అనేకసార్లు కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు, ఓటములు, భయంకర పరిస్థితులు వస్తాయి. కానీ తెల్లవరుసకు నీ వలను, నీ మనసును కడుగుకొని దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నా పొరపాట్లను, నా ఓటములను, నా విపత్తులను, నా కన్నీటిని, నా దుఃఖమును, నా భారమును ఇదిగో కడుగుకొని నీ వద్దకు వస్తున్నాను ప్రభువా. ఎందుకంటే వల కడగటం నీ పని, కడగబడిన వలను నింపటం దేవుని పని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు మనం సంవత్సరాల తరబడి పగతో ప్రతీకారంతో రగిలిపోతుంటాం. అత్తంటే కోడలికి పడదు, అల్లుడంటే మామకు పడదు. వాళ్ళు ఒకళ్ళొకరు చూసుకున్నప్పుడు విభేదించుకుంటూ వాళ్ళ ఇంటికి వీళ్ళు రారు, వీళ్ళింటికి వాళ్ళు వెళ్ళరు. కక్షలు కార్పణ్యలు పెట్టుకొని ఎంతో భయంకర పరిస్థితిలో ఉంటారు. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున ఇవన్నీ కడిగినప్పుడే నీ జీవితంలో దేవుడు నింపటానికి వస్తాడు. ప్రపంచమంతా తలుపులు మూయబడినా క్రొత్త తలుపులు తెరుస్తాడు దేవుడు. ఎవ్వరికి తెలియని తలుపులు తెరుస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్ని దిక్కులు మూయబడినా, సమయం అయిపోయినా క్రొత్త సమయాన్ని సృష్టిస్తాడు దేవుడు నీ కోసం. క్రొత్త కాలాన్ని సృష్టిస్తాడు దేవుడు నీ కోసం. క్రొత్త ఋతువులు సృష్టిస్తాడు దేవుడు నీ కోసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ జాలరులు వలలు కడుగుకుంటూ ఉన్నారు. యేసు వచ్చి ఆ దోణి దగ్గర నిలబడ్డాడు. ఆ జాలరుల దగ్గరికి నిలబడి పిలిచి మరీ అడుగుతున్నాడు, మీ దోణి నాకు కావాలి, ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఏం కడగాలి ఈరోజు మనము? దేవుడు మనల్ని నింపాలంటే మనలోంచి ఏమి కడగాలి? ఈరోజు నేను మొట్టమొదటిగా చెబుతున్నాను, ఓటమిని కడగాలి. ఓటమిని గుర్చిన జ్ఞాపకాలు కడగాలి. ఓటమిని గుర్చినటువంటి నిరాశ, నిస్పృహను కడగాలి. ఓటమిని గుర్చినటువంటి ఆ యొక్క దిగులును కడగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ రాత్రంతా ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు, కానీ అతనికి ఏమీ దొరకలేదు, ఓడిపోయాడు. ఇప్పుడు సీమోను పేరేంటంటే ఓడిపోయిన సీమోను, ఓడిపోయిన దోనె కలిగిన సీమోను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఆ విధంగా అతడు ఓటమి పాలైపోయాడు. రాత్రంతా పోరాడాడు, అలలతో పోరాడాడు, సుడిగాలితో పోరాడాడు, సముద్రపు గాలితో, ఉప్పు గాలితో పోరాడాడు, అలలతో పోరాడి 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 అలసిపోయాడు. సో అతనికి తిరిగి వచ్చిన తర్వాత ఏమైనా దొరికిందా అంటే ఆ ఓటమిలో ప్రియ దేవుని బిడ్డ అతనికి ఏమీ దొరకలేదు, ఓడిపోయాడు. తను ఏమి పట్టాలనుకున్నాడు వాటిని పట్టలేకపోయాడు, దాన్ని ఏమి సాధించాలనుకున్నాడు దాన్ని సాధించలేకపోయాడు. కష్టం మాత్రం మిగిలింది కానీ ప్రతిఫలం మాత్రం సున్నా అయిపోయింది, ఏమీ లేదు. అటువంటి నిరాశలో, ఓటమిలో ప్రియ దేవుని బిడ్డ అతడు మరలా తన వలను కడుక్కుంటూ ఉన్నాడు. నువ్వు నేను ఈ రోజున కొన్నిసార్లు ఓడిపోయాం, కొన్ని విషయాల్లో ఓడిపోయాం, కొన్ని ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయాం, కొన్ని చేయాలనుకున్నటువంటి పకడ్బందీగా ప్లాన్ చేసిన వాటిలో ఓడిపోయాం. కొన్ని విషయాల్లో మనం ఓటమి పాలైపోయాం, వాటిని సాధించలేకపోయాం. మన జీవితాలు చాలా ఉన్నాయి మనం సాధించలేని వాటిని. చాలా ఆర్భాటంగా ఆరంభించి ఉంటాం కానీ ఓడిపోయి ఉంటాం. కానీ ఈరోజు ప్రియ దేవుని బిడ్డ దేవుడు నీ వలను మరలా నింపాలి అంటే, నీ మనసును మరలా క్రొత్త ఆలోచనతో నింపాలంటే, క్రొత్త మార్గాలను నడిపించాలంటే, క్రొత్త తలంపులతో నేను నింపాలంటే, క్రొత్త గమ్యం నీకు ఏర్పాటు చేయాలి అంటే ఖచ్చితంగా నీ వల కడగబడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మనస్సు కడగబడాలి. ఆ అవమానాన్ని గుర్చిన భారం, ఆ ఓటమిని గుర్చిన భారం, ఆ ఓటమిని గుర్చిన దిగులు, ఓటమిని గుర్చినటువంటి ఆలోచనలు అన్నీ కడిగిపెట్టి ఫ్రెష్గా నువ్వు ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని దగ్గరికి రాబోతూ ఉన్నాడు. క్రొత్త ఆలోచనలు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఓడిపోయినటువంటి ఆలోచనల కంటే, నువ్వు ఓడిపోయిన బిజినెస్ కంటే కొత్త బిజినెస్ ఇవ్వబోతున్నాడు. నువ్వు ఓడిపోయిన ఎగ్జామ్ కంటే కొత్త ఎగ్జామ్ నీకు ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఓడిపోయినటువంటి పందెము కంటే క్రొత్త వాటిని నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన నిన్ను సిగ్గుపడనివ్వడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సీమోను నార్మల్గా చేపలు పట్టే విషయంలో ఓడిపోయాడు, కానీ తన వలను కడిగిన తర్వాత పట్టజాలని ఏ జాలరి పట్టలేనంత గొప్ప చేపల రాసిని పట్టగలిగే సామర్థ్యాన్ని పొందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒక్క దోణిలో ఆ ఒక్క దోణ పట్టుకొని వస్తే ఓడిపోయిన తరువాత తన ఓటమిని పక్కన పెట్టి, తన ఓటమిని కడిగి వేసినటువంటి, తన ఓటమిని గుర్చిన బాధ, చుట్టుపక్కల మాట్లాడుతున్న సూటిపోటి మాటల బాధ ఎప్పుడైతే కడిగి వేశాడో అతని వలను రెండంతలుగా, 2 దోణులు నింపేటువంటి చేపలు బట్టే వలగా దేవుడు చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒక్కంతు పడితే తన వలను కడిగినటువంటి జాలరి, తన వలను కడిగినటువంటి, ఓటమిని కడిగి వేసినటువంటి సీమోను మాత్రం 2 అంతలుగా పట్టగలిగాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక కుమారుడు ఉదయాన్నే లేచి ఒక రోజున ఒక కుమారుడు తన తండ్రి దగ్గరికి వచ్చి ఉదయాన్నే
వచ్చేసి చేతిలో ఒక తెల్లని మరి వస్త్రం కప్పినటువంటి ఒక గిఫ్ట్ పట్టుకొని వచ్చేసి, డాడీ డాడీ హ్యాపీ బర్త్డే డాడీ, హ్యాపీ బర్త్డే డాడీ అని చెప్పేసి గట్టిగా అరిచాడు. వాళ్ళ తండ్రికి చాలా కోపం వచ్చేసింది. విస్తురుగా దుప్పటి తీశాడు, ఇస్త్రీ కొట్టాడు. వెంటనే ఒక బళ్ళు మన శబ్దం వచ్చేసింది. ఏంటని చూస్తే ఒక మరి గాజు ఆర్టికల్ ఒకటి కింద పడిపోయి, ఒక బహుమానం ఒకటి కింద పడిపోయి ముక్కలైపోయింది. ఆ అబ్బాయికి నోట మాట రాలేదు. తండ్రి కూడా చూస్తూ ఉన్నాడు. ఏంటది అన్నాడు. ఐఎమ్ సారీ డాడీ, 6 నెలల నుంచి నీకోసం ఒక మంచి బహుమానం నీ బర్త్డేకి ఇవ్వాలని చాలా ఆశగా సిద్ధపరిచాను డాడీ, కానీ ఈ రోజున పగిలిపోయింది డాడీ అని చెప్పాడు. మరి ఈ రోజున తండ్రి వెంటనే అడిగాడు, ఏం చేయబోతున్నావు అన్నాడు. అంటే వెంటనే అబ్బాయి అన్నాడు, డాడీ మరలా ఈ ముక్కలన్నీ ఏరి ఒక పాత్రలో వేసుకుంటాను, ఒక కవర్లో వేసుకుంటాను, వేసుకొని మళ్ళీ పోయి ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ కల్లా పోయిన సంవత్సరం కంటే ఇప్పుడు పగిలిపోయిన దానికంటే సౌందర్యంగా, పెద్దదిగా, గొప్పదిగా మరలా ఇంకొకటి కడతాను డాడీ నేను అన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. వెంటనే తండ్రి గొప్ప కూలిపైకి చూస్తూ ఉన్నాడు, ఆలోచిస్తున్నాడు. క్రొత్త ఆలోచనలు, క్రొత్త తలంపులు అతని మనసులోకి రావటం ప్రారంభించాయి. కారణం ఏంటి అంటే, రాత్రి తన బిజినెస్ తను ఓడిపోయాడు. తన మరి కొలీగ్స్ అంతా కూడా, లేకపోతే తనతో ఉన్నటువంటి పార్ట్నర్స్ అంతా కూడా వెన్నుపోటు పొడిచారు, దొంగ లెక్కలు రాశారు, అన్నీ మరి భయంకరమైనటువంటి సంతకాలు పెట్టి చేసి దోచుకున్నారు. తన దగ్గర ఒక సింగిల్ పైసా మిగలలేదు. అనుకున్నాడు. వెంటనే ఇంటికి వచ్చి అనుకుంటున్నాడు, ఇక ఈ బిజినెస్ చేయను, నేను ఈ బిజినెస్లో తల దూర్చను, నేను ఇంకా చచ్చిపోతాను, నేను నా పిల్లలకు విషం ఇచ్చి నేను చచ్చిపోతాను, మేమందరం చచ్చిపోతాం, అవమానం భరించలేము. ఈ దారిలో కారు వేసుకుని వెళ్ళిన నేను ఈ దారిలో కాలి నడుకుని వెళ్ళలేను, పువ్వులు అమ్మిన ఊరిలో కట్టెలు అమ్మలేను, అందుకని వెళ్ళిపోతాను, చచ్చిపోతాను, వాళ్ళని చంపేసి నేను చచ్చిపోతాను, నాకొద్దు ఇంకా ఇంతమంది మోసం చేసాక ఎలా బ్రతకాలి నేను అని చెప్పేసి, అవమానం ఎలా తట్టుకోవాలని చెప్పేసి మరణం కోసం ఆలోచిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ అబ్బాయి ఈ మాట అన్నాడో వెంటనే అంటున్నాడు, నానా ఈరోజు నువ్వు ఇచ్చిన గిఫ్ట్, శరీర సంబంధమైనటువంటి గిఫ్ట్ అది పగిలిపోయింది, కానీ ఈరోజు నువ్వు నాకు ఇచ్చిన లెసన్ నన్ను బ్రతికించింది, మరణాన్ని జయించింది. అది చాలా అద్భుతమైన గిఫ్ట్. ఏంటి అంటే, చావాలనుకున్న నన్ను బ్రతికించింది, చంపాలనుకున్న మిమ్మల్ని బ్రతికించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు క్రొత్త ఆలోచన నా జీవితంలో వస్తున్నది, క్రొత్త తలంపు నా జీవితంలో వస్తుంది. ఏంటి అంటే, పడిపోయినటువంటి ఆ వ్యాపారాన్ని మరలా ప్రారంభించాలని, పడిపోయినటువంటి ఆ యొక్క పునాదులను మరలా లేవనెత్తాలని, పడిపోయిన బిజినెస్ని మరలా తిరిగి లేవనెత్తాలని, ఈసారి పటిష్టంగా ఎవరిని ఎన్నుకోవాలో, ఎవరిని పెట్టుకోవాలో, ఎవరైతే నాకు క్షేమాన్ని ఇస్తారో, ఎవరైతే నాకు తోడుగా ఉంటారో వారిని కరెక్ట్గా చూస్ చేసి, మొహమాటం లేకుండా, ఏం కాదు అన్నట్టు నిర్లక్ష్యం లేకుండా సరిగ్గా చూస్ చేసుకొని వాళ్ళని నేను పెట్టడానికి ఇష్టపడుతున్నాను. ఇక మీదట నా బిజినెస్ నేను కొనసాగిస్తాను. ఈరోజు నన్ను మరణంలోంచి లేపింది నీ గిఫ్ట్, చనిపోబోతున్న నా కుటుంబాన్ని లేపింది నీ గిఫ్ట్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఎస్, ఈరోజు నా ఓటమిని కడిగి వేస్తున్నాను. నిన్నటి వరకు నేను ఏం చేస్తాను సరి చేసుకుంటాను. ఈరోజు క్రొత్తదిగా నా వలను కడుగుతున్నాను, నా ఆలోచనలు కడుగుతున్నాను, నా తలంపులు కడుగుతున్నాను, నా హృదయాన్ని కడుగుతున్నాను. క్రొత్తదిగా మార్చుకుని క్రొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తాను ఈరోజు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే మన ఓటమిని కడిగి వేస్తామో, ఓటమిని గుర్చిన ఆలోచనలు కడిగి వేస్తామో, కృంగుదలను కడిగి వేస్తామో, మన వాళ్ళ ఫ్రెష్ అయినప్పుడు క్రొత్త బిజినెస్ కోసం, క్రొత్త అటెంప్ట్స్ కోసం, క్రొత్త ఎగ్జామ్స్ కోసం, నువ్వెన్నడి ఎరగనటువంటి క్రొత్త వాటిని సృష్టించడం కోసం దేవుడు నిన్ను ఆయత్తపరుస్తాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు, గొప్ప చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్ను గొప్ప చేస్తాడు. నీ వలను కడుగు. ఈ రోజున నీ మనసులో పడినటువంటి బాధ, ఎప్పుడో ఓడిపోయే ఒక ఉద్యోగంలో, ఎప్పుడో ఓడిపోయే ఒక బిజినెస్లో, ఎప్పుడో ఓడిపోయే ఒక పరుగు పందెంలో, దాన్నే తలుసుకొని కృంగిపోయి నేను ఇకేం చేయలేను, నా బ్రతుకింతే, నా జీవితం ఇంతే, ఇక ఇది రాదు, ఇక నాకు ఆ ఛాన్స్ పోయింది, ఆ సమయం అయిపోయింది, ఆ కాలం ముగిసిపోయింది అంటూ ఒకవేళ కూర్చున్నావేమో. నో, కాలాన్ని ఆరంభించే దేవుడు. కాలం ముగిసిపోలేదు. ఒకవేళ గవర్నమెంట్ చెప్పొచ్చు నీకు ఉద్యోగం అయిపోయింది, ఉద్యోగం చేసే సమయం అయిపోయిందని, డాక్టర్ చెప్పొచ్చు నీకు పిల్లలు కనే సమయం అయిపోయిందని, ఈ లోకల్ అంటూ పెళ్లి కుమారుడు చెప్పొచ్చు ఒక పెళ్లి కుమార్తెను చూసి నీకు వివాహం చేసుకునే సమయం అయిపోయింది అని.
కానీ ప్రియ దేవుని బట్టి ఈరోజు దేవుడు చెబుతున్నాడు, నీ కాలము అయిపోయిన కాలాన్ని, అయిపోయిన ఋతువును తిరిగి ఆయన ఆరంభించబోతున్నాడు. క్రొత్త ఋతువును ఆరంభించబోతున్నాడు. అబ్రహాము యొక్క భార్య శారా యొక్క ఋతువులు ఆగిపోయాయి, బిడ్డను కానీ సంతోషించే ఋతువులు ఆగిపోయాయి. కానీ దేవుడు క్రొత్త ఋతువును ఆరంభించాడు, గర్భము దాల్చే శక్తినిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రపంచమంతా కోడై కూస్తున్నా సరే దేవుడు క్రొత్త ఋతువును ఆరంభించి, క్రొత్త కాలాన్ని ఆరంభించి వారికి కొత్త సంతోషాన్ని అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సీమోను అంటున్నాడు, చేపలు పట్టే సమయం అయిపోయింది ప్రభువా, ఇక లేదు ప్రభువా అంటున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే క్రొత్త సమయాన్ని ఆరంభించాడు. ఏ జాలరు వెళ్ళని సమయములో, ఏ జాలరి దోణి తీసుకొని ముందుకెళ్ళిన సమయములో దేవుడు అతని దోణి నడిపించాడు. అంత లోతులో క్రొత్త లోతు, క్రొత్త రేవు, ఎరగని క్రొత్త గమ్యం చూపించాడు. చిన్నప్పటి నుంచి అతనికి ఇప్పటి వరకు తెలియనటువంటి క్రొత్త రేవుకు నడిపించాడు, క్రొత్త లోతులకు తీసుకొని పోయాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమయం అయిపోయిందని సీమోను అంటున్నాడు, కానీ సమయం ఆరంభమైందని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయిపోయిన కాలాన్ని తిరిగి తీసుకొచ్చేటువంటి దేవుడు, అయిపోయిన కాలాన్ని మరలా నీ కోసం నూతనంగా ఫ్రెష్గా తయారు చేసేటువంటి గొప్ప దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా హాగరు అన్నది, అయ్యో నా బిడ్డ చనిపోతాడు, ఇంకా ఈ బెర్షెబా అరణ్యములో చుక్క నీరు లేదు, నా కొడుకు చచ్చిపోతాడు, ఆ ముండ్ల తుప్పలో చచ్చిపోతాడు, వాడి చావు నేను చూడాల్సి వస్తుంది. ఇక అయ్యో నేను కళ్ళు తెచ్చి చూడలేకపోతున్నాను, వాడి మరణాన్ని చూడలేకపోతున్నానని చెప్పేసేసి ఇక వాడు బ్రతకడు, వాడు మరణిస్తాడు, వాడికి లైఫ్ లేదు అంటూ తల్లి ఏడుస్తూ ఉంది. కానీ ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఏమంటున్నాడు తెలుసా? హాగరు, నీకేమొచ్చింది, నువ్వు అట్లా మాట్లాడుతున్నావు? లే, చిన్నవాని చేత పట్టుకొని లే, వాడున్న చోట, వాడు ఎక్కడైతే ఏడుస్తున్నాడో, ఎక్కడైతే దుఃఖపడుతున్నాడో, హాగరు అక్కడే నీటి ఒట్టుంది, అతన్ని చేత పట్టుకో అని చెప్పేసేసి హాగరుని క్రొత్త సందేశంతోటి, ఇక మరణమే జీవం లేదనుకున్న చోట జీవాన్ని సృష్టించి, ఇక మరణమైపోతాడు, ఇక జీవించే కాలం లేదు అన్న చోట క్రొత్త కాలాన్ని సృష్టించాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయిపోయింది అనుకుంటున్నావు నీ కాలం, దేవుడు ఆరంభించబోతున్నాడు. అయ్యో నేను ఓడిపోయాను, ఇక తిరిగి లేవలేను, కొట్టబడ్డాను, తిరిగి లేవలేను, ఇక నేను ఇల్లు అమ్ముకున్నాను, కొనుక్కోలేను, నా బ్రతుకింతే, నా జీవితం ఇంతే, నా బ్రతుకింతే, కొట్టుమిట్టాడుతూ ఉన్నావేమో, భయంకర పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, దేవుడు క్రొత్త కాలం ఆరంభించబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఓటమిని కడిగివే ఈ రోజున నీ వలను సిద్ధం చేసుకో, నీ హృదయం సిద్ధపడితే చాలు. ప్రభువా నాకు క్రొత్త దారి తెరువు, ప్రభువా నాకు క్రొత్త అవకాశం నాయన, ఇంకొక అవకాశం ఈ ప్రభువా, నాకు ఇంకొక అవకాశం ఈ ప్రభువా. ఎప్పుడైతే అడుగుతావని నీ మనసును ఫ్రెష్గా చేసుకొని, ప్రభా నేను సిద్ధపడతానయ్యా, ఇంకెక్కడికైనా తీసుకొని పో, ఇంకేమైనా చెప్పినా, ఏదైనా మార్గం నాకు చూపించాయి అని చెప్పేసి నువ్వు అడుగుతావా? క్రొత్త మార్గాలు నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. నూతన మార్గాలు, నూతనమైన మార్గాలు నీకోసం దేవుడు సిద్ధపరచి ఉంచి ఉన్నాడు, ఎవరికి ఎరగని మార్గాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. హాగరు తెలిసిన ఒకటే మార్గం, కానీ దేవుడికి ఆ పొదలోనే క్రొత్త మార్గం సృష్టించేటువంటి శక్తి, సామర్థ్యం ఉన్నాయి. నీకు కూడా మరణం ఎక్కడో జీవం అక్కడే అన్నట్టుగా చూపించినటువంటి దేవుడు నీకు కూడా చూపించబోతున్నాడు. నువ్వు ఇక్కడ నేను మరణం అయిపోతాను, నా వల్ల కాదు అంటున్నావేమో, నీకు క్రొత్త మార్గం చూపించబోతున్నాడు. అయ్యో నేను ఓడిపోయాను, ఇక నేను లేవలేను అంటున్నావా? నిన్ను లేపి శత్రువు కంటే పైన, శత్రువు కనులెత్తి చూడగలిగే అంత పైన దేవుని నిలబెట్టబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బట్టి నిన్ను బ్రతికించి నిన్ను క్రొత్త శక్తితో నిలబెట్టబోతున్నాడు. అందుకే ఈ రోజున నీ వలను కడగాలి, ఓటమిలు అనేటువంటి వలను కడగాలి. ఓటమి చేత కట్టబడి, ఓటమి చేత నింపబడినటువంటి ఆ యొక్క నాచుతో, పాచితో, ఆ చచ్చిపోయినటువంటి భయంకర చేపలతో గబ్బు కొడుతున్నటువంటి, గత జ్ఞాపకాలతో గబ్బు కొడుతున్నటువంటి నీ వలను కడిగినప్పుడు తిరిగి నీకు క్రొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. ఓటమిలో నుంచి దేవుడిని లేవనెత్తబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదును చూసినప్పుడు అందరూ చెప్పారు, ఒరే నువ్వు సౌలు రాజుతో పెట్టుకున్నావా, ఇంకేమనుందా? పారిపోయాడు, ఇక నీకు లైఫ్ లేదురా, నువ్వు రాలేవురా, తిరిగి నీ లైఫ్ ఇంతేరా, దావీదు నువ్వు చచ్చిపోతావు, ఇంకా నీకు లైఫ్ లేదు అంటూ అందరూ ఏడ్చారు దావీదుని పట్టుకొని. నువ్వు గెలవలేవు, అతని మీద యుద్ధంలో గెలవలేవు, అతన్ని ఎదురించి నువ్వు నిలబడలేవు, నువ్వు లైఫ్ అయిపోద్ది, రేపా ఎల్లుండా అతని చావును లెక్క పెట్టుకొని చూస్తున్నారు అనేక మంది. కానీ ప్రియ దేవుని బిడ్డ, కొండలు కోనలు లోయలు తిరిగాడు, ఎన్నో కష్టాలు, నిమిషం పారిపోవటమే, ఒక్క రాత్రి ఒక దగ్గర పడుకోవడానికి లేదు, రాత్రి నదులు దాటుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు, నదులు ఈదుకుంటూ వెళ్ళిపోయేటువంటి వాళ్ళు, రాత్రుళ్ళే అరణ్యాలకు అడ్డంగా పడిపోయి వెళ్ళిపోయేవాడు, రాత్రుళ్ళే భయంకరంగా ప్రియ దేవుని బిడ్డ వెళ్ళిపోయేటువంటి వాడు.
అయితే అటువంటి ఓటమి పాలైపోయి భయంకరంగా పారిపోతున్నటువంటి దావీదు ఒకరోజు చక్రవర్తి అవుతాడని, దావీదు ఒక రోజున ఆ దేశాన్ని ఏలేవాడు అవుతాడని, దావీదు ఒక రోజున ఆ ప్రజలను ఏలుబడి చేసేవాడు అవుతాడని ఎవ్వరూ ఊహించలేదండి. ఒక్కరు కూడా ఊహించలేదు. కానీ ప్రతిరోజు అతడు తన వలను కడుగుకుంటాడు, ప్రతిరోజు సిద్ధపడతాడు దేవుని శక్తి కోసం. ప్రభువా నన్ను శక్తితో నింపయ్యా, ప్రభువా నన్ను బలపరచయ్యా, నీ చిత్తం నెరవేర్చే నా జీవితంలో, నీ ఉద్దేశం సఫలపరచు నా జీవితంలో. మీ అభిషేకం వ్యర్థంగా పోకూడదయ్యా, మీ చిత్తం వ్యర్థంగా పోకూడదయ్యా, నన్ను సిద్ధపరచయ్యా, నా వలను సిద్ధపరచుకుంటున్నానయ్యా. వలను కడుక్కునే పని మాత్రం నీదే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కొన్ని పనులు దేవుడు చెయ్యడు. గుడ్డోడి దగ్గరికి పోయి కళ్ళ మీద చేయి పెట్టి గుడ్డోడ స్వస్థపడని చెప్పలేదు. ఆ గుడ్డి భర్తమని రమ్మని చెప్పు అన్నాడు, రమ్మని చెప్పు అన్నాడు. అతడు వచ్చాడు. దేవుని బిడ్డ, నువ్వు ఉన్నటువంటి ప్రదేశం నుంచి లేవటం నువ్వు లేవాలి, నువ్వున్న ప్రజల మధ్య నుంచి నువ్వు లేవాలి, నీ దుమ్ము నువ్వు దులుపుకోవాలి, నీ కాడి నువ్వు విరగొట్టుకోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు ప్రయత్నం చేయాలి. ప్రభువా నాకు ఇవ్వండి క్రొత్త జీవితం అని. నీకు ఆశ లేకుండా దేవుడు ఇవ్వడు, నీకు తృష్ణ లేకుండా దేవుడు ఇవ్వడు, నీకు ఆసక్తి లేకుండా దేవుడు ఇవ్వడు. ఎందుకంటే దేవుడు ఇచ్చేది గొప్పది. నీకు ఆసక్తి లేకపోతే పోగొట్టుకుంటావు దాన్ని. నువ్వు కష్టపడకుండా నీకు దొరికితే దాన్ని విసిరేస్తావు ఒక రోజున. దాని విలువ నీకు తెలియదు. చాలామంది కృపచేత సేవను పొందుకుంటారు, చిన్న కష్టం రాగానే విసిరేస్తారు, నాకెందుకు ఇదని. కృపచేత పొందుకుంటారు, నాకెందుకు ఇదని విసిరేస్తారు. దేవుని కృపచేత ఉద్యోగం పొందుకుంటారు, కష్టపడకుండా వచ్చింది కొన్నిసార్లు దేవుడు కృపచేత వస్తుంది, దాన్ని ఇసురవతల పడేస్తారు. కానీ కష్టపడి పొందుకుంటారు, కొంతమంది ప్రయాసపడి పొందుకుంటారు, దీన మనసుతో పొందుకుంటారు, దేవుడి దగ్గర గోజాడి పొందుకుంటారు. అటువంటి వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఎన్ని యాతనలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నెవర్ దాన్ని వదులుకోరు. ఎందుకంటే దానిలో ఉన్న ఘనత ఏంటో తెలుసు వాళ్ళకి, దానిలో ఉన్న సామర్థ్యం ఏంటో తెలుసు దానికి. అందుకే దేవుడు ఈరోజు ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు రా అంటున్నాడు. నీ పరుపెత్తుకోలే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే ఈ రోజున నీ పరుపెత్తుకొని నువ్వే లేవాలి. అప్పుడు నీలో ఎంత ఆశ ఉందో, ఎంత తృష్ణ ఉందో దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ వలను నువ్వే కడగాలి. ఎక్కడెక్కడ ఏం పట్టుందో, ఎక్కడెక్కడ ఏ జాయింట్ ఊడిపోయిందో, ఎక్కడెక్కడ ఏ జాయింట్ తెగిపోయిందో అవన్నీ నువ్వే కట్టాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అప్పుడు దేవుడు నిన్ను నింపబోతున్నాడు. నువ్వు చేసినప్పుడు నువ్వు చెయ్యలేనిది ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు పొందలేని ఘనతని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు సిద్ధపడినప్పుడు, నీ కత్తిని సిద్ధపరచుకున్నప్పుడు చెయ్యలేని యుద్ధాలు నేను చేపించబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు తన ఒడిసెలను సిద్ధపరచుకున్నాడు, ఒడిసెలను తెచ్చుకున్నాడు. ఆయన యుద్ధం వస్తుందని తెలియదు, పోరాటం వస్తుందని తెలియదు, కానీ తన యొక్క ఒడిసెలను తాను సిద్ధం చేసుకొని తీసుకొచ్చాడు. దేవుడు అందుకే యుద్ధంలో వాడుకున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే చెప్తాను ఈ రోజున, ఒక ఛాన్స్ నాకు ఇవ్వు ప్రభువా. క్రింద పడిపోయిన అందరు నవ్వుతున్నారు, అయ్యా నా అటెంప్ట్స్లో నేను క్రింద పడిపోయానని, ఓడిపోయానని అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు ప్రభువా, అందరూ నన్ను తృణీకరిస్తున్నారు, అందరూ నన్ను త్రోసివేస్తున్నారు, అయ్యా అందరూ నన్ను వేధిస్తున్నారు. అయ్యా రాయ్యా, ఒక్కసారి నాయన నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వయ్యా, ఒక్క ఛాన్స్ ఇవ్వయ్యా నాకు. నేను మరలా వెళ్తాను ప్రభా, నేను మరలా లేస్తానయ్యా చెప్పి చూడు. ప్రభు నేను నిలబెట్టబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గురించి మీతో చెప్పాలి నేను. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివితే, ఒక్కడిని చదువుకుంటూ వస్తే అక్కడ దేవుని బిడ్డ అతడు భయంకరమైన యుద్ధములో, పోరాటంలో ఓడిపోవడం అంటే తను యుద్ధానికి వెళ్ళిన సమయంలో అమాలేకులను శత్రుడు వచ్చి దావీదు గుడారాల మీద పడి తన భార్యలను, బిడ్డలను, పిల్లలను, తనకున్న మందలను, తనకున్నటువంటి సొత్తుని మొత్తాన్ని, తన స్నేహితుల సొత్తుని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భార్యలు అందరూ తీసుకుని వెళ్ళిపోయాడు శత్రుడు. అమాలేకులు వెళ్ళిపోయారు. దేవుని బిడ్డ ఏడవటానికి కూడా శక్తి లేక కృంగిపోయారు. వాళ్ళు తలా ఒక రాయి తీసుకొని దావీదు మీద లేచారు. అసలు నీ వల్లే మాకి కష్టం వచ్చింది, నీ వల్లే మాకి పోరాటం వచ్చింది అని చెప్పేసి వాళ్ళకి ఇక శక్తి లేదు. రాత్రి నడిచి వచ్చారు. 3 రాత్రింబగళ్ళు ఐగుప్తు దేశం నుంచి నడుచుకుంటూ వచ్చారు. కృంగిపోయారు. సిగ్లక్ అనే ప్రాంతానికి వచ్చేసరికి మంట ఆకాశానికి ఎగిసిపోతూ భయంకరంగా అక్కడ పోరాటం జరుగుతాం. ఇక అందరూ అనుకున్నారు, ఇక మేము వెళ్ళలేము, మా జీవితం అయిపోయింది, ఇక మేము పోరాటం చేయలేము. కానీ వెంటనే దావీదు కళ్ళు మూసుకొని దేవుని దగ్గర కూర్చొని తనకున్నటువంటి ఓటమి మొత్తాన్ని కడిగేసుకున్నాడు, తన వలను సిద్ధం చేసుకున్నాడు, తన మనసును సిద్ధం చేసుకున్నాడు. వెంటనే దేవుడి దగ్గరికి వచ్చి మోకరించి అడుగుతున్నాడు, దేవా ఇప్పుడు నేను తరిమితే శత్రువులను పట్టుకోగలనా? చదువుదాం మాట మనం చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 6వ వచనం చదువుతున్నాను, చదవండి, మీరు కూడా చదవండి. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదాం రండని చెప్పుకొనగా, దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని
యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏబోదును దావీదు వద్దకు తీసుకొని వచ్చాను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయంగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరిని దక్కించుకుందువని సెలవిచ్చెను. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సోలిపోయి ఇక మేము యుద్ధం చేయలేం, ఇక మేము పోరాడలేం, మా చేత కాదు, శక్తి చాలదు, ఇన్నిసార్లు యుద్ధం చేసాం, ఇంతకాలం పోరాడుతున్నాం, ఇక మా వల్ల కాదు, అందరూ కుప్పకూలిపోయారు, అందరూ బాధపడిపోయారు. కానీ ఒక్క దావీదు పైకి లేచాడు, తన మనస్సును సిద్ధం చేసుకున్నాడు, తన వలను సిద్ధం చేసుకున్నాడు, తనకున్నటువంటి ఆ యుద్ధాల భారాలు కడిగి వేశాడు, ముందున్నటువంటి ఓటమిని కడిగి వేశాడు. లేచి కూర్చొని దేవుడి దగ్గర అడుగుతున్నాడు, అయ్యా ఒక్క ఛాన్స్, తన వలను కడుక్కొని నేను యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభువా, నువ్వు వెళ్ళమంటే నేను వెళ్తాను ప్రభువా, మార్గం ఏంటో చెప్పు ప్రభువా. వెంటనే దేవుడు అన్నాడు, తరుమో, వెళ్ళు. ఇమ్మీడియట్గా దేవుడు జవాబిచ్చాడు, క్రొత్త మార్గం తెలిసాడు, క్రొత్త శక్తినిచ్చాడు దేవుడు. దేవుని బిడ్డ, దేవుని దగ్గర 2 గదులు ఉంటాయి. ఒక గది ఆర్డినరీ పీపుల్ కోసం ఉంటుంది, ఆర్డినరీ శక్తి. రెండవ గది ఉంటుంది ఎక్స్ట్రాడినరీ శక్తి. ప్రైజ్ హల్లెలూయా. ఆర్డినరీ విషయాల కోసం ప్రార్థన చేసే వాళ్ళకి ఆర్డినరీ థింగ్స్, ఏదో నాకు ఎందుకులే జీవితం, చిన్న ఉద్యోగం, భార్య బిడ్డలు ఉన్నారు వాళ్ళని చూసుకోవటం, వాళ్ళకి చదువు చెప్పించడం, చిన్న ఇల్లు కట్టుకోవడం, ఇదే నా పని చాలు. ఉద్యోగాన్ని పోవటం, సాయంత్రానికి ఇంటికి వచ్చేయడం, హాయిగా వేడివేడిగా నీళ్లు పోసుకుని వేడివేడిగా అన్నం తిని వెచ్చగా పడుకోవడం, చల్లగా ఏసీ కింద పడుకోవడం, చాలు ఇంక నా పని, ఇదే నా జీవితం అనుకునేటువంటి వాళ్ళకి ఆర్డినరీ హెల్ప్ ఉంటుంది, ఆర్డినరీ సహాయం ఉంటుంది అంతే. కానీ ఎక్స్ట్రాడినరీ కొంతమంది ఉంటారు, వారు చేసింది ఫినిష్ చేసి వారి కష్టకాలంలో శ్రమకాలంలో కృంగిపోకుండా, బలహీన పడిపోకుండా తిరిగి లేవటానికి శక్తి లేకపోయినా, ఇహపరమైన శక్తి కోల్పోయినప్పుడు, ఈ లోకపరమైన శక్తి కృంగిపోయినప్పుడు, వారి టాలెంట్ కృంగిపోయినప్పుడు, వారి టాలెంట్ అంతా మరి పనికిరానికి అయిపోయినప్పుడు క్రొత్త శక్తితో యుద్ధం చేయడానికి లేస్తారు వాళ్ళు. ప్రభువా నాకు క్రొత్త జీవితం కావాలి, క్రొత్తది కావాలి, పాత దాంట్లో ఓడిపోయానయ్యా, పాతది చేయలేకపోయానయ్యా, క్రొత్త లైఫ్ ఇవ్వండి అయ్యా, నాకు క్రొత్త జీవితం ఇవ్వండి అయ్యా అని ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళ కోసం ఎక్స్ట్రాడినరీ పవర్ ఇవ్వడానికి దేవుడి గదులు సిద్ధంగా ఉన్నాయి. ఎక్స్ట్రాడినరీ పవర్ ధరింప చేయడానికి దేవుని అసంఖ్యాకమైనటువంటి దూతలు సిద్ధంగా ఉన్నారు. ప్రైజ్ హల్లెలూయా. నువ్వు ఆర్డినరీ వ్యక్తిగా ఉంటే నీకు ఆర్డినరీ ఆశీర్వాదం, కానీ ఎక్స్ట్రాడినరీగా మారి నాకు ఎక్స్ట్రా పవర్ కావాలి, ఎక్స్ట్రా మైల్ నేను వెళ్ళాలి ప్రభు అంటావా, ఎక్స్ట్రా మైల్, ఎక్స్ట్రా పవర్ ప్రభు నీకు ఆశపడుతూ ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు దావీదు లేచి అడిగాడు, నాకు ఎక్స్ట్రా మైల్ కావాలి, ఎక్స్ట్రా పవర్ కావాలి, ఇప్పుడు నేను వాళ్ళని తరమాలి ప్రభు, పట్టుకోవాలి తండ్రి, నేను పోగొట్టుకున్నాను తిరిగి తెచ్చుకోవాలి ప్రభు అన్నాడు. తరుము పో అన్నాడు దేవుడు. ఎక్స్ట్రా పవర్ ఇచ్చాడు, ఎక్స్ట్రా బూస్ట్ ఇచ్చాడు దేవుడు, ఎక్స్ట్రా యుద్ధ నైపుణ్యం ఇచ్చాడు దేవుడు, శక్తి ఇచ్చాడు, సామర్థ్యం ఇచ్చాడు దేవుడు. వెంటనే వెళ్ళాడు. జరిగిన కార్యం చూద్దాం మనం. 1 సమూయేలు గ్రంథం 30:19 కుమారులనేమి కుమార్తెలనేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెనో. ప్రైస్తలాడు, ఒక్కటి తక్కువ కాకుండా ఎక్స్ట్రాడినరీ పవర్తో వెళ్ళాడు. ప్రైస్తలాడు, హల్లెలూయా. తన వలను సిద్ధం చేసుకున్నాడు, తన యొక్క దుఃఖ వస్త్రాన్ని తీసివేసి దేవుని దైవిక వస్త్రాన్ని ధరించుకొని, ఏ ఫోదును ధరించుకొని దుఃఖ వస్త్రాన్ని రిమూవ్ చేసి, అయ్యో నా బతికిట్ట అయిపోయింది, నన్ను వాళ్ళు ఇలా వాడుకుని వదిలేశారు, వీళ్ళు ఇలా వాడుకుని వదిలేశారు, అయ్యో నన్ను సౌలు రాజు ఇలా చేశాడు, వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, ఏడ్చుకుంటూ కప్పుకొని కూర్చోలేదండి. దుఃఖ వస్త్రం కప్పుకొని కూర్చొని బోర్లబడి అయ్యో 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 అని ఆడవలేదు, దాన్ని ఇస్త్రేసాడు, ఇస్త్రావతల పడేశాడు. దేవుని ఏ ఫోదును ధరించుకున్నాడు, దేవుని ఏ ఫోదును తెమ్మని చెప్పాడు, తన మీద ధరించుకున్నాడు, దేవుని దగ్గర కూర్చున్నాడు. ప్రభువా నాకు ఎక్స్ట్రాడినరీ పవర్ కావాలి, నా వలను కడిగి నా దుఃఖ వస్త్రాన్ని తీసివేసి నీ శక్తిని ధరించుకొని కూర్చున్నాను ప్రభువా, నాకు మార్గం తెరువు, ఇంకొక ఛాన్స్ నాకు ఇవ్వు ప్రభువా. వెంటనే దేవుడు ఓపెన్ చేశాడు దారి, వెళ్ళాడు. అద్భుతంగా దేవుని బిడ్డ తిరిగి వచ్చాడు. ఒక్కటి కూడా తక్కువ కాకుండా తన ప్రజలు తీసుకొని, తన సొత్తును తీసుకుని వచ్చేసాడు. అందుకే చెప్తాను, ఈ రోజున ఓడిపోయావా, ఆ జ్ఞాపకాలు కడిగేయి, కృంగిపోకు, ఆ జ్ఞాపకాలు తుడిచివేయి, నీ వలను కడుగు, నీ మనసును కడుగు, శుద్ధీకరించు. దేవుడు తిరిగి కట్టబోతున్నాడు, ఊహకంతని స్థితిలో కట్టబోతున్నాడు, గొప్ప స్థితిలో నిలబెట్టబోతున్నాడు, గొప్ప శిఖరాగ్రం మీద కూర్చోబెట్టబోతున్నాడు. మనుషులకు మార్గాలు తెలియకపోవచ్చు, నీకు మార్గం తెలియకపోవచ్చు, నీ దేవునికి క్రొత్త మార్గం తెలుసు, నూతన మార్గం తెలుసు, నూతన మార్గం నీకు తెలుసు. భక్తుడు పాట పాడుతూ ఉంటాడు, నడిపించు నా నావా నవజీవన మార్గమున
అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఆ రోజున భక్తులు ఎంత మన ఎక్స్పీరియన్స్గా రాశారంటే వాళ్ళు అనుభవిస్తూ రాశారు. ప్రభువా, నవజీవన మార్గం, నూతన మార్గం అంటే నాకున్నటువంటి మార్గం అంతా మరణకరమైంది ప్రభువా, మూయబడినటువంటి పాత మార్గాలే ప్రభా. ఈరోజు నాకు నూతన మార్గం, నవజీవన మార్గం, నేను బ్రతికేందుకు, ఒక ఉన్నత శిఖరం మీద విర్రబూసేందుకు నాకు నూతన మార్గం కావాలి ప్రభా. నా నావను నువ్వు నడిపించయ్యా. నాకు తెలిసిన పాత మార్గాలన్నీ ఓడిపోయాను. నేను పాత పద్ధతుల్లో ప్రయత్నం చేసి నాకు తెలిసిన ట్రిక్స్ అన్ని చేసి వేసారిపోయాను, విసిగిపోయాను. కానీ నాకు ఈ రోజున నీ మార్గం కావాలి ప్రభా, నీ గమ్యం కావాలి ప్రభా, నీ మార్గం నడిచే కృప నాకు కావాలి ప్రభా. అడుగుదాం ఈ రోజున. ఆ రోజు భక్తులు అడిగి పాడి ఈరోజు మన చేత పాడించారు. మనం పాట పాడే వారం మాత్రమే కాదు, పాటలో ఉన్నటువంటి సారాన్ని అనుభవించేటువంటి వాళ్ళం, పాటలో ఉన్న సారాన్ని తెలుసుకొని దాని ప్రకారం అడిగేటువంటి వాళ్ళం. క్రొత్త మార్గం దయచేయండి ప్రభా, క్రొత్త మార్గం నాకు అనుగ్రహించండి ప్రభా, నూతన మార్గం నన్ను నడిపించండి ప్రభా, నూతన శక్తిని నింపండి ప్రభా. అడిగి చూద్దాం. ఈ రోజున ప్రభు నడిపించబోతున్నాడు, గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. మనమందరం నోరు తెచ్చి ప్రభుని ఆరాధించబోతున్నాం, అడగబోతున్నాం. ఈరోజు వ్యాపారంలో ఓడిపోయావేమో, యుద్ధంలో ఓడిపోయావేమో, పోరాటంలో ఓడిపోయావేమో, నీ కుటుంబ విషయాలు ఓడిపోయావేమో. ఈరోజు దేవుడు నిన్ను, ప్రియ దేవుని బిడ్డ, క్రొత్త పోరాటము నేర్పించి, నీ చేతులకు యుద్ధము నేర్పించి, నీ వేళకు పోరాటం నేర్పించి నిన్ను నూతన మార్గాలు నడిపించబోతూ ఉన్నాడు. ఓడిపోయిన నీవు ఈ రోజున నీ వలను కడుగుతావా? ఓడిపోయిన నీవు ఈ రోజున సిద్ధపడతావా? నీకు ఒక క్రొత్త ఛాన్స్, క్రొత్త మార్గం దేవుడు సిద్ధపరచబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం. నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి. ఈ దేవుడు గొప్ప తలుపులు తెరవబోతున్నాడు. అవమానంతో, దుఃఖంతో కృంగిపోయిన నీకు నీ తలను పైకెత్తి క్రొత్త మార్గం నీకు అనుగ్రహించబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం. నాతో పాటు కలిసి అందరూ ఏకీభవించి, ఏ ఫోదును ధరించుకో, క్రొత్త ధైర్యమును ధరించుకో, నీ వలను కడుగు, నీ ఓటమి జ్ఞాపకాలు, ఓటమి ఛాయలు, అసమర్థతలు, నీకున్నటువంటి అసమర్థతలు అన్నీ కడిగివేయి. దేవుని సామర్థ్యం ధరించుకో సహోదరుడా, యేసుక్రీస్తు యొక్క సామర్థ్యం ధరించుకో సహోదరి. దేవుని నిలబెట్టబోతున్నాడు, బ్రతికించబోతున్నాడు. నువ్వెక్కడ ఓడిపోయావో అక్కడే తిరిగి నిన్ను బ్రతికించబోతున్నాడు. గొప్ప ఉత్సాహముతో, గొప్ప ఉల్లాసంతో నిలబెట్టబోతున్నాడు. శక్తివంతమైన కార్యాలు నీ కొరకు చేయబోతున్నాడు ఆయన. ప్రభువా స్తోత్రం, హల్లెలూయా. నోరు తెరు సహోదరుడా, నీకోసం నీలాగా ఎవరు ప్రార్థన చేయలేరు, నీకోసం నీలాగా ఎవరు దుఃఖపడలేరు. సహోదరి నోరు తెరు, ప్రియ తల్లి నోరు తెచ్చేసేయని అడుగు. యేసయ్యా, యేసయ్యా, ఓడిపోయిన నా కుటుంబ జీవితంలో ప్రభువా, నా వ్యక్తిగత జీవితంలో, నా స్టడీలో, నా జాబులో, నా పోరాటములో తండ్రి ఓడిపోయానయ్యా, ప్రయత్నాలు చేసి విసిగిపోయానయ్యా. నా అనారోగ్యం అనే పోరాటంలో ప్రభువా ఓడిపోయాను తండ్రి. అయ్యా నన్ను నిలబెట్టు నాయనా, నీకు క్రొత్త మార్గము తెలుసు తండ్రి, క్రొత్త మార్గము నీకు తెలుసు ప్రభువా. దావీదుకు క్రొత్త మార్గము చూపిన దేవా, సీమోనుకు క్రొత్త మార్గము చూపి ఖాళీ దోణిను పట్టజాలని దోణిగా మార్చిన దేవుడా, అయ్యా నన్ను నిలబెట్టు తండ్రి. అయ్యా నన్ను బ్రతికించయ్యా. నీ వైపే చూస్తున్నానయ్యా. సిగ్గుపడనియని దేవుడవు, లజ్జింపనియని దేవుడవు, తలదించుకోనివ్వని దేవుడవు నీవయ్యా. యేసయ్యా రండి, నా జీవితంలో రండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ప్రార్థిస్తున్నారో యేసయ్యా, ఎంతమంది ప్రార్థిస్తున్నారో తండ్రి, అంతమందిని మీరు లేవనెత్తండి, అంతమందిని ధైర్యపరచండి, అంతమందికి క్రొత్త మార్గము తెరవబడును గాక. నూతన మార్గము, నవ జీవన మార్గము యేసుక్రీస్తు నామములో తెరవబడును గాక అని చెబుతున్నాం. యేసుక్రీస్తు నామములో అద్భుతం జరుగును గాక తండ్రి, ఆశ్చర్యకరం జరుగును గాక. మీ శక్తి దిగి వచ్చును గాక, మీ ఆత్మ దిగి వచ్చును గాక, మీ సమాధానం దిగి వచ్చును గాక తండ్రి. క్రొత్త తలుపులు తెరవబడును గాక, నూతన తలుపులు తెరవబడును గాక, నూతన మార్గము తెరవబడును గాక. ఏ మనిషికి అంతుబట్టనటువంటి క్రొత్త మార్గము యేసుక్రీస్తు నామములో తెరవబడును గాక అని చెబుతున్నాం. ఓటమి విజయంగా మార్చబడును గాక, దుఃఖము సంతోష గానముగా, బూడిదకు ప్రతిగా సంతోష గానము యేసయ్యా దిగి వచ్చును గాక తండ్రి. మీ సన్నిధి దిగి వచ్చును గాక ప్రభువా. అయ్యా కన్నీటిని తొడవండి అయ్యా. ఇప్పుడు ఎంతమంది ఏడుస్తూ దుఃఖపడుతూ ప్రార్థిస్తున్నారు, కన్నీటి పర్యంతమై ఎంతమంది ప్రార్థిస్తున్నారు. యేసయ్యా మీరు లేవనెత్తండి తండ్రి, సంధించండి ప్రభువా, బ్రతికించండి నాయన.
శక్తితో నింపండాయా, జీవంతో నింపండాయా, ధైర్యంతో నింపండాయా. హోలీ 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 హోలీ. యేసు మీకు స్తోత్రం, యేసు మీకు స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా మీరు లేవనెత్తండి అయ్యా, పరిశుద్ధాత్మదేవా సంధించండి అయ్యా, పరిశుద్ధాత్మదేవా బ్రతికించండి అయ్యా. మీ కృపతో నింపు నడిపించి బలపరిస్థిరపరచమని, సహాయం చేయమని, ఆదరించి అద్భుతం చేయమని, కనికరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చి నూతన మార్గం, ముందెన్నడు ఎరగని గొప్ప మార్గం యేసయ్య దయచేసి నడిపించునుగాక, నిన్ను ఆదరించునుగాక. ఆమేన్, ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247 807